ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ మాటే వినిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు ప్రపంచం అడుగులు వేస్తోంది. రాబోయే కొన్నేళ్లలో ఏఐ మన భవిష్యత్తును సమూలంగా మార్చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులు మన జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఇక ఏఐ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అంచనాలకు అందని విధంగా గణనీయమైన మార్పులు కనిపించడం ఖాయం. ఇప్పటికే చాట్ జీపీటీ, జెమినీ, కోపైలట్ లాంటివి ఏఐలో దూసుకుపోతున్నాయి. వీటన్నింటిలో చాట్ జీపీటీ అగ్రగామిగా ఉంది. అయితే ఇప్పుడు చాట్ జీపీటీని మించినదొకటి వచ్చేసింది. చైనా ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాను సైతం మించి సత్తా చాటుతోంది. అంచనాలకు ఏ మాత్రం అందని విధంగా చైనా ప్రయాణం సాగిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా అమెరికాను మించి దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఏఐ అనగానే మనకు గుర్తొచ్చేది చాట్ జీపీటీ. చాట్ జీపీటీ ద్వారా మనం ఇప్పటికే అనేక పనులు చేసుకుంటున్నాం. మొబైల్ పరిజ్ఞానం ఓ మోస్తరుగా ఉన్న వాళ్ళంతా చాట్ జీపీటీని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. మనకు ఏది కావాలి అన్నా చాట్ జీపీటీని అడిగేస్తున్నా. ఈమెయిల్ రాయాలి అన్నా, ఏదైనా సలహా కావాలి అన్నా, ఇంకేదైనా ట్రాన్స్లేషన్ కావాలి అన్నా, ఏదైనా కొత్త భాష నేర్చుకోవాలి అన్నా చాట్ జీపీటీ మనకు హెల్ప్ చేస్తోంది. సంక్లిష్టమైన అంశాలను కూడా సులభంగా వివరించి చెప్తోంది. చాట్ జీపీటీతో పెద్ద పెద్ద సమస్యలను కూడా సులువుగా పరిష్కరించుకోగలుగుతున్నా. ఇన్నాళ్ళు చాట్ జీపీటీని మించింది మరొకటి లేదని అందరం అనుకున్నా. కానీ చైనా ఇప్పుడు చాట్ జీపీటీని మించిన ఏఐ టూల్ ను అభివృద్ధి చేసింది. అదే డీప్ సీక్. ఇది ఇప్పుడు చాట్ జీపీటీని అమెరికాను కూడా వణికించేస్తోంది. చైనా అంటే చాలా మందికి చిన్న చూపు ఉంటుంది. కానీ ఆ దేశం సృష్టిస్తోన్న సంచలనాలు అన్ని ఇన్ని కావు. ప్రపంచంలో ఎవరికైనా అసాధ్యమేమో కానీ చైనాకు మాత్రం కాదు. అగ్రదేశాలకు సైతం చేత కాని అనేక అద్భుతాలను చైనా చేసి చూపెడుతోంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా చైనా దూసుకెళ్తోంది. చాట్ జీపీటీ ద్వారా ప్రపంచానికి తామే కింగ్ అమెరికా ఇన్నాళ్లు భావిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు చైనా అభివృద్ధి చేసిన డీప్ సీక్ చూసిన తరువాత అమెరికా కూడా నోరెళ్లు పెడుతోంది. ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతోంది. అమెరికాతో పాటు ఇతర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు డీప్ సీక్ ను చూసి ఎందుకు భయపడుతున్నాయి? చైనాకు చెందిన డీప్ సీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టిస్తోంది. అతి తక్కువ ఖర్చుతో అత్యంత ప్రభావవంతమైన మోడళ్లను ఇది అభివృద్ధి చేసింది. దీన్ని చూసి ప్రపంచంలోని దిగ్గజ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు బెంబేలెత్తిపోతున్నాయి. సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ టెక్ కంపెనీల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. డీప్ సీక్ ధాటికి అమెరికా స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు రూపొందించిన వాటికంటే డీప్ సీక్ కొన్ని వందల రెట్లు ప్రభావవంతంగా ఉంది. అందుకే అమెరికా వణికిపోతోంది. నిన్నటి వరకు డీప్ సీక్ పేరు పెద్దగా తెలియదు. కానీ అమెరికాలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన తరువాత దీని పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. డీప్ సీక్ గురించి తెలుసుకునేందుకు చాలా మంది గూగుల్ చేస్తున్నారు. చైనాలోని హోంగ్జోకు చెందిన ఏఐ రీసెర్చ్ ల్యాబ్ డీప్ సీక్ ను అభివృద్ధి చేసింది. క్వాంటిటేటివ్ ఫైనాన్స్ లో స్పెషలైజేషన్ చేసిన పారిశ్రామికవేత్త లియాంగ్ వెన్ఫంగ్ 2023లో డీప్ సీక్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు. ఫైనాన్షియల్ డేటాను విశ్లేషించేందుకు ఏఐ ని వినియోగించే H1 కు ఈయన గతంలో నేతృత్వం వహించారు. ఇతని టీం ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ ను డెవలప్ చేసింది. దీన్ని డీప్ సీక్ R1 అని పిలుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డెవలపర్స్ కి దీన్ని ఉచితంగా ఇచ్చింది. వాళ్ళు తమ టెక్నాలజీని మెరుగుపరుచుకునేందుకు డీప్ సీక్ R1 ను వాడుకుంటున్నారు.